అందరికీ నమస్కారం. మాదిరాజు గూడూరు సోదరీమణులకు, సోదరులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీస్సుల కోసం ఈరోజు మన మాదిరాజు గూడూరు గ్రామానికి రావడం జరిగింది. నేను మీ అందరికీ సుపరిచితమే. గతంలో 2004లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ ప్రాంతం సర్వేపల్లిలో ఉండింది. ఆ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేశాను. ప్రతి గ్రామంలో రోడ్లు వేసాం, పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. అనేక విధాలుగా ఈ నియోజకవర్గాన్ని గతంలో డెవలప్ చేయడం జరిగింది. దానివల్లనే ఈరోజు 30,000 మంది సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామంలో 2004కు ముందు ఎకరం ₹1,00,000 ఉండేది. ఈరోజు కోట్లకు పోయిందంటే దానికి అంతటికీ కారణం ఇక్కడ జరిగిన అభివృద్ధిని మనం అందరం కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఎవరుంటే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఎవరుంటే జరగదని కూడా ఆలోచించాలి. ఎవరుంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరుంటే సంక్షేమం జరగదని కూడా ఒకసారి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట పాదయాత్రలో చెప్పిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఈ 5 సంవత్సరాలు పేదరికాన్ని తగ్గించాలి, పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం అందరం కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు పేద పిల్లలు, పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఒక పక్క ఆర్థికంగా సహకరించాలి, ఇంకొక పక్క వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండాలి, వృద్ధులకు పెన్షన్లు సరైన రీతిలో ఇవ్వాలి అనే నిర్ణయంతో ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే ప్రతి కుటుంబానికి అంతో ఇంతో మేలు జరిగింది. ప్రతి బిడ్డ చదువుకుంటున్నాడు, చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు చేయడం, ఆరోగ్య క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పరిపాలనని గ్రామాల్లోకి తీసుకొచ్చాడు. పరిపాలన ఈరోజు మన గ్రామాల్లోనే ఉంది. గతంలో ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, ఏం కావాలన్నా మనం నెల్లూరుకు పోయి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది. ఈరోజు మన గ్రామంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సచివాలయ ఉద్యోగులు మన ప్రాంత వాసులే, వాలంటీర్లు మన ఊరు వాళ్ళే, వాళ్ళ ద్వారా మనకు అన్ని కూడా జరుగుతున్నాయి. గతంలో ఏదైనా ఒక పథకం ద్వారా డబ్బులు వస్తే దాన్ని తీసుకోవడానికి లంచం ఇచ్చి వేరే వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది. ఈరోజు అలా కాకుండా నేరుగా మీ ఖాతాల్లోనే జమ అవుతూ ఉందంటే లంచాలకు తావు లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఒక పక్క అభివృద్ధి చేసేవాళ్ళు, మనకి పేదవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, పేద మధ్య తరగతి వాళ్ళకి, రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహాయం అందించడం జరుగుతుంది. ఇన్ని రకాల సహాయాలు అందించిన ప్రభుత్వం భారతదేశంలోనే ఎక్కడా కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, మన రాష్ట్రం ఒక్కటే. తెలంగాణలో కూడా 2,000 ఉండేది, ఇప్పుడు పెంచుతామని చెప్తూ ఉన్నారు. మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఆలోచించండి. మంచి ప్రభుత్వం రావాలి, మంచి ఎమ్మెల్యే ఉండాలి, మంచి ఎంపీ ఉండాలి. అప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మన జిల్లా అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. గత సంవత్సరం రోజులుగా నేను ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా రౌడీజానికి అవకాశం ఇవ్వలేదు. ఈ లేఅవుట్లు వేసే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఇళ్లు కట్టుకునే వాళ్ళని టౌన్లో ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ కేసులు లేవు, రౌడీజం లేదు, బెదిరింపులు లేవు, అదిరింపులు. ఇప్పుడిప్పుడే ఈ ఎలక్షన్లో మాకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని ఇది చేస్తామని బెదిరించే కార్యక్రమాలు మొదలైనవి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. మంచి వ్యక్తులు కావాలన్నా, బెదిరించే వాళ్ళు కావాలన్నా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా సరైన నిర్ణయంతో మమ్మల్ని ఆశీర్వదించాలి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించండి, ఎంపీగా
విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మా మీద ఉండాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.